ఉన్న ఇల్లు ఇది ఒక్కటే, ఇది కూడా తీసుకుంటా అంటే ఇక మేము ఏడుండాలి, రోడ్డు మీద పోయి పడాలా చెప్పురు. అట్లా అట్లా ఎవరిదన్నా సాగు చూడాలంటే మరి చెప్పురు, మేము అందరం కలిసి చచ్చిపోతాం. పేద ప్రజలు పేద ప్రజలు అంటే ఏడ చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలి కదా. మరి పేదలను చూస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు, ఇదేనా గులగొట్టడం? సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా, సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాతనే ఇల్లు కట్టినాం, దానికి ముందేం కట్టలేదు. సో అక్కడి వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే మేము ఏం చేస్తాం సార్? ఎక్కడ పోతాం? బయట వెళ్ళి బతకాలన్నా మాతో కాదు. ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి గుల్లగొడితే మేము ఏం చేయాలి? 3 days నుంచి బయటనే ఉంటున్నాం, బయటనే తింటున్నాం, బయటనే ఉంటున్నాం. ఏం చేస్తాం సార్? మేము కూడా ఈ రోడ్డు పైన పడ్డట్టు అయ్యింది కదా, మాకు కూడా బయట పోయి బతకలేము. రెంట్లు ఎట్లున్నాయి సార్? ఇంకేం చేస్తాం? ఇది కూడా పొలాలే సార్, ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం, మా జాగా ఇది, మా తాత వాళ్ళు మాకు ఇచ్చిర్రు, మేము కట్టుకున్నాం. FTL అని చెప్తున్నారు వీళ్ళు. సరే ఉన్నొక్క ఇల్లు పోయిందమ్మా, పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎట్లా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? అసలు ఏం చెప్తామంటే పేదలను చూస్తాం, పేదలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్న అంటాడు, కానీ ఏమీ చేయలేదు సార్ మాకు. ఇప్పుడు మాకు దళితులను చేస్తాం అన్నాడు. ఇప్పుడు పేదలకైతే పేదలు హైడ్రా అని చెప్పి గుల్ల కొట్టేస్తాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పురి? రోడ్ పైన పడ్డట్టు అయింది, మేము ఏడబోయి ఉండాలి. మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పురి? వేరే నన్ను ఇచ్చి మాకు ఇది గుల్ల కొట్టేస్తాడే, గుల్ల కొట్టుకోమన్నారు, మేము ఇచ్చేస్తాం. మాకు వేరే జాగ ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా మీరు డైరెక్ట్ గుల్ల కొట్టేస్తా అంటే ఎట్లా గుల్ల కొట్టేస్తాం మేము? అందుకని అడ్డుకున్నాం మేము, అంతే సార్. మా ఇల్లు మాకు కావాలంతే, అంతకు మించి మేము ఏం చెప్పాం. ప్రతిదీ కడుతున్నాం కదా, ట్యాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకముందే మేము ఇట్లున్నామా? అన్నీ కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, హౌస్ నెంబర్లు ఉన్నాయి, పోనీ ఏవి లేవు, హౌస్ నెంబర్లు లేవు, ట్యాక్సులు లేవు, ఏం కడతలేదు మీరు, అందుకే గుల్ల కొడుతున్నాం అంటే అప్పుడు గుల్ల కొట్టుకొని సార్ అని చెప్తుండే. అన్ని కడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఇంకేంది? అన్ని తీసుకుంటారు, మళ్ళీ తీసుకునే కాడికి గుంజుతున్నారు, మళ్ళీ ఇట్లా గుల్ల కొట్టడానికి వస్తారు. మొగలు అంటే ఎట్లా ఉంటారు సార్? ఆడపిల్లలం సార్, ఎట్లుంటాం చెప్పండి సార్? ఎట్లుంటాం మేము? చిన్న చిన్న పిల్లలు మరి తీసుకొచ్చినట్టు అయింది కదా సార్. ఇప్పుడు ఆడపిల్లని రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు అయింది. మీకు ఏం మంచిగా అనిపిస్తుంది? మేము ఇప్పుడు రోడ్ల మీద వండుకుంటున్నాం, రోడ్ల మీద ఉంటున్నాం, రోడ్ల మీద తింటున్నాం. మొత్తం కనీసం వేరే ఇల్లు కూడా లేదు. అయితే వేరే ఇల్లు కూడా లేదు. ఉంటే ఇప్పుడు దీనికోసం ఇంత కొట్లాడకపోతుండే మేము. ఉంటే అదే ఇల్లు వేరే ఇల్లు ఉండుంటే అయితే మేము ఆడికే పోతుండే, పోతే పోయింది అనుకొని ఉంటుండే మేము. అట్లా మాకు ఇది ఒకటే కదా ఉంది.